భారత రక్షణ వ్యవస్థలో మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. అదే భార్గవస్త్ర, ఒక స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. నాగపూర్ కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ వ్యవస్థను తక్కువ ఖర్చుతో పూర్తిగా భారత సాంకేతికతతో తయారు చేసింది. ఒడిశాలోని గోపాల్పూర్ సివాడ్ ఫైరింగ్ రేంజ్ లో దీనిని విజయవంతంగా పరీక్షించారు. అయితే ఈ భార్గవస్త్రను భారత్ ఎందుకు రూపొందించింది, దీని ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ దాడులు పెరిగాయి. శత్రు దేశాలు డ్రోన్ల ద్వారా గూఢచార్యం దాడులు చేసే ప్రమాదం పెరిగింది. ఈ నేపథ్యంలో డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భార్గవస్త్రను అభివృద్ధి చేశారు. ఇది భారత సైన్యం కోసం తయారైన మొట్టమొదటి మైక్రోక్షిపణి ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. భార్గవస్త్ర వ్యవస్థ సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న డ్రోన్లను రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లతో గుర్తించి మైక్రో రాకెట్లు లేదా గైడెడ్ మైక్రో బాంబులతో వాటిని నాశనం చేస్తుంది. 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైమానిక ముప్పులను కూడా పసిగట్టగలదు. ఈ వ్యవస్థ 2 రక్షణ లేయర్లను కలిగి ఉంది. మొదటి లేయర్ లోని ఆన్ గైడెడ్ మైక్రో రాకెట్లు 20 మీటర్ల పరిధిలోని డ్రోన్ సమూహాలను నాశనం చేస్తాయి. రెండో లేయర్ లోని గైడెడ్ మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదిస్తాయి. ఈ వ్యవస్థ 64 గైడెడ్ మైక్రో క్షిపణులను ఒకేసారి ప్రయోగించగలదు. జామింగ్, స్పూఫింగ్ వంటి సాఫ్ట్ కిల్ సాంకేతికలతో శత్రు డ్రోన్ల సిగ్నల్స్ ను అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థ మొబైల్ ప్లాట్ఫామ్ పై ఉండటం వల్ల దీన్ని సులభంగా తరలించవచ్చు. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో వివిధ భూభాగాల్లో పనిచేస్తుంది. పూర్తిగా భారత్ లో రూపొందించిన ఈ వ్యవస్థ మేక్ ఇన్ ఇండియా విధానానికి ఉదాహరణ. తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ వ్యవస్థలతో సజావుగా ఇంటిగ్రేట్ అవుతుంది. రాడార్ ఇతర భాగాలను వినియోగదారు అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. భారత రక్షణ రంగంలో ఒక మైలురాయి. ఇది భారత సైన్యం యొక్క వైమానిక రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వదేశీ పరిష్కారంగా ఉండటం వల్ల రక్షణ ఖర్చులను తగ్గిస్తుంది. సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తూ భారత సాయుధ దళాల ఆపరేషనల్ డిమాండ్లను తీరుస్తుంది. ఇది స్వదేశీ సాంకేతికతలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ దేశ భద్రతను మరింత బలంగా చేస్తుంది.